హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జియోగ్రఫీ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ జియోగ్రఫీకి సంబంధించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. బట్ ఆ వీడియోలో ఓన్లీ ఎర్త్ యొక్క స్ట్రక్చర్ గురించి, భూమి యొక్క అది కూడా అంతర్గత నిర్మాణం గురించి అయితే క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో జియోగ్రఫీలో చాలా టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క టాపిక్ని తీసుకుని అలా కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. అన్ని టాపిక్స్ కూడా. సో జియోగ్రఫీలో ఆల్రెడీ ఎర్త్ స్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడుకున్నాం కాబట్టి తర్వాత సోలార్ సిస్టము, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి, అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్థితులను గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, కొన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్, అవి కూడా హైకోర్టు ఎగ్జామ్కి అడిగినటువంటి క్వశ్చన్స్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో అయితే క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి మొదటిసారి ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే జీకే కోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ హ్యాస్ ద హైయెస్ట్ ఆర్బిటల్ వెలాసిటీ? సౌర కుటుంబంలో అత్యధిక కక్ష వేగం కలిగినటువంటి గ్రహం ఏది? సో ఇక్కడ సౌర కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఈ సోలార్ ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉంటారో తెలిసే ఉంటుంది. ఇక్కడ సోలార్ ఫ్యామిలీ గురించి నేను ఇమేజ్ తీసుకుని క్లియర్గా ఒకసారి కాన్సెప్ట్ అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉపయోగపడే విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ఇమేజ్లో, ఈతేనో సూర్యుడు ఒక నక్షత్రం, ఇది మనకి తెలిసిందే, రెడ్ కలర్లో కనిపిస్తుంది. తన సూర్యుడు, తిను ఒక నక్షత్రం అనమాట. సూర్యుడు ఒక నక్షత్రం. ఇవన్నీ గ్రహాలు. ఈ సౌర కుటుంబంలో మన భూమి కూడా ఒక గ్రహం అని మనకి తెలుసు. అంతేకాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని మనం వినే ఉంటాం. అలాగే ఈ సౌర కుటుంబంలో కనిపిస్తున్నాయి కదా ఈ గ్రహాలన్నీ కూడా అంతే అనమాట. అవి కూడా వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతాయి. అవి కూడా ఒక కాన్స్టెంట్ మార్గంలో అయితే తిరుగుతాయి అనమాట. ఒక స్థిర మార్గంలో తిరుగుతాయంట. ఆ స్థిర మార్గాల్ని ఏమంటారంటే కక్షలు అని అయితే పిలుస్తారనమాట. ఇక్కడ మీకు ఇక్కడ సింపుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ లైన్స్, వీటిని కక్షలు అని అయితే పిలుస్తారు. ఇవన్నీ గ్రహాలు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, తెలుగులో ఈ మెర్క్యూరీని బుధుడు అని అయితే అంటారనమాట. నేను ఇక్కడ తెలుగులో కూడా చెప్తాను, తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడింది. వీనస్ అంటే శుక్రుడు, మార్స్ అంటే అంగారకుడు లేదా మంగళ గ్రహం అని అయితే అంటారు. మంగళ గ్రహం అని అంటారు, అంగారకుడు అని కూడా పిలుస్తారు. ఎర్త్ అంటే భూమి, ఇది మనకు తెలిసింది. జూపిటర్ని బృహస్పతి లేదా గురుడు అని కూడా అయితే పిలుస్తూ ఉంటారు. బృహస్పతి మరియు గురుడు అంటారు. ఈ సాటర్న్ అంటే శని గ్రహం. ఈ యురేనస్ని నెప్ట్యూన్ని ఇలాగే పిలుస్తారు. యురేనస్ నెప్ట్యూన్ అని పిలుస్తారు. ఇంకా తెలుగులో యురేనస్ని ఏంటి వరుణుడు అని పిలుస్తారు. నెప్ట్యూన్ని ఇంద్రుడు అని కూడా అంటూ ఉంటారు. కానీ యూజ్ చేసేది యురేనస్ని తెలుగులో కూడా యురేనస్ అలా మెన్షన్ చేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రహాలకి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా 8 గ్రహాలు అనేవి ఈ సౌర కుటుంబంలో ఉన్నాయి. ఈ 8 గ్రహాలకు కూడా సూర్యుడు హెడ్ అనమాట. ఈ ఫ్యామిలీలో, ఈ సోలార్ ఫ్యామిలీలో సూర్యుడు హెడ్. ఈ సూర్యుడు ఈ అన్ని గ్రహాలకి హీట్ అండ్ కాంతిని మరియు వేడిని అన్ని గ్రహాలకైతే సరఫరా చేస్తూ ఉంటాడు. తిను చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. సూర్యుడి మీద చాలా వేడి ఉంటుంది అనమాట. సుమారు ఈ సూర్యుడి యొక్క ఉపరితలంపై అంటే సర్ఫేస్ పైనే 6000 డిగ్రీ సెల్సియస్ వేడి ఉంటుంది ఉపరితలం పైన. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ఎంత వేడిగా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా వేడిగా ఉంటుందన్నమాట. బట్ అంత వేడిని మనం ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నామంటే మనం నివసించేది ఈ భూమి అనే గ్రహం మీద కదా. భూమి సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. బుధుడు దగ్గరగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు అంటే మెర్కురీ అండ్ వీనస్ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు. అండ్ నెప్ట్యూన్ అండ్ యురేనస్ అనేవి సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలు అనమాట. ఈ సౌర ఫ్యామిలీలో ఈ జూపిటర్ ఉన్నాడు కదా, తను చాలా పెద్దవాడు అనమాట. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు, కక్ష వేగం ఏంటి, ఆర్బిటర్ వెలాసిటీ ఎంత అని అయితే అడిగాడు కదా. సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి ఏంటో స్పీడ్గా తిరుగుతాయన్నమాట. ఈ కక్షని స్పీడ్గా కంప్లీట్ చేస్తాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి స్పీడ్గా కంప్లీట్ చేస్తాయి. దూరంగా ఉన్నాయి చాలా స్లోగా కంప్లీట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్నది ఏంటి, మెర్కురీ. ఈ బుధుడు 88 రోజుల్లో సూర్యుడి చుట్టూ తిరిగేస్తాడు. తన కక్షని 88 రోజుల్లో కంప్లీట్ అయితే చేసేస్తాడు. ఇదే నెప్ట్యూన్ అన్నాడు కదా చాలా దూరంగా, దీన్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని పట్టింది అంటే 164 సంవత్సరాలు పట్టింది. ఈ నెప్ట్యూను తన కక్షను కంప్లీట్ చేయడానికి 164 సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు. ఇక్కడ ఈ మెర్క్యూరీ ఏం చేస్తాడంటే కేవలం 88 రోజుల్లోనే ఈ సర్కిల్ని కంప్లీట్ చేసేస్తాడనమాట. అంటే సర్కిల్ అని కాదు, కొంచెం పొడవుగా అయితే ఉంటాయి అనమాట. అన్ని సర్కిల్ ఫార్మేట్లు అయితే ఉండవు. అండ్ అంతేకాకుండా ఈ 8 గ్రహాలకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది, డిలీట్ చేస్తున్నా. మన భూమికి ఉన్నటువంటి ఉపగ్రహం ఏంటి, నేచురల్ శాటిలైట్ మూన్ కదా. ఆ మూన్ అనేది 3,64,084 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట దగ్గరగా. అందుకని అంత దగ్గరగా మనకి ఉండడం వల్ల మనకి పెద్దదిగా అయితే కనిపిస్తాడు చంద్రుడు అన్నవాడు. ఈ చంద్రుడి మీద కొన్ని పర్వతాలు, గుట్టలు, మెట్లు ఇవన్నీ ఉండడం వల్ల మనకి చంద్రుడి ఉపరితల నీడ మీద, చంద్రుడి మీద మనకి కొన్ని మచ్చలు అనేవి కనిపిస్తాయి కదా.
చెట్లులాగా, జింకలాగా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్‌లో అయితే కనిపిస్తూ ఉంటారు. అవన్నీ ఆ పర్వతాలు, గుట్టల యొక్క ఉపరితలం నీడ అనమాట. ఆ నీడ వల్ల చాలా దగ్గరగా అయితే ఉంటాడు చంద్రుడు భూమికి. ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది ఉపగ్రహం. ఈ సు మార్స్‌కొచ్చేసి అంగారకుడికొచ్చేసి 2 ఉపగ్రహాలైతే ఉన్నాయి. అండ్ అంతే కాకుండా ఈ వీనస్, శుక్రుడును మరియు భూమి అని ఆటిలిని ఏమంటారంటే కవల గ్రహాలనైతే పిలుస్తారు. ట్విన్స్ ప్లానెట్స్ అనైతే పిలుస్తారనమాట. ఎందుకంటే వీటి యొక్క పరిమాణం చూడడానికి కూడా సేమ్ యాస్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటాయని వీటికి ఆ పేరైతే ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం చంద్రుడి గురించి మాట్లాడాం కదా! ఈ చంద్రుడు కూడా ఏం చేస్తాడంటే ఈ ఉపగ్రహాలు కూడా వాటి చుట్టూ అవి తిరుగుతూ మళ్ళీ భూమి చుట్టూ తిరిగిద్దనమాట. ఇప్పుడు సూర్యుడు ఈ సన్ ఫ్యామిలీలో ఇవన్నీ ఈట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్. సన్‌కి ఈ గ్రహాలన్నీ ఫ్యామిలీ మెంబర్స్ కదా! మన భూమికి ఉన్నటువంటి చుట్టం ఎవరంటే ఈ చంద్రుడు అనమాట. ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తాడంటే ఇటు తన చుట్టూ తాను తిరుగుతూ ఇటు భూమి చుట్టూ అయితే తిరుగుతాడనమాట. ఇదే క్రమంలో సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో లేదంటే చంద్రుడికిను, భూమికి మధ్యలో సూర్యుడు వచ్చినప్పుడు మనకి గ్రహణం పడుతుంది అని అంటారు కదా! అవి ఏర్పడతా ఉంటాయి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేవి కూడా ఆ విధంగానే ఏర్పడతాయి. అండ్ ఇక్కడ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. అంతేకాకుండా భూమి చుట్టూ తిరగడానికి కూడా పట్టేటువంటి సమయం 27 రోజులే. అందుకనే మనకి పౌర్ణమి నెలవున్న 30 రోజుల్లో సగం రోజులు పౌర్ణమిగా, సగం రోజులేంటో అమావాస్యగా. అమావాస్య, పౌర్ణమి నెలకొకసారి వస్తా ఉంటాయి కదా! సూర్యుడు తగ్గుతా, పెరుగుతా ఉంటాడు. మళ్ళీ పెరిగిన కాడ నుండి తగ్గుతా వస్తాడు. దీనివల్ల అయితే అలా ఏర్పడతాయి అనమాట. సమానంగా తిరిగేటువంటి కక్ష వల్ల. ఈ గ్రహాలు మాత్రమే కాకుండా కొన్ని ఆస్ట్రాయిడ్స్, ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దేయబోతుంది అని ఇలాంటి న్యూస్‌లో వింటానే ఉంటాం కదా! ఆ ఉల్కా ప్రాంతం అనేది వాటిని ఉల్కలాలు అని అంటారు. ఆస్ట్రాయిడ్స్ అనమాట. అవి ఆస్ట్రాయిడ్స్ ఇక్కడ ఈ అంగారకుడు మరియు జూపిటర్‌కి మధ్యలో ఉంటుందనమాట. ఇక్కడ ఒక లేయర్‌లో ఉంటది. ఇక్కడ మాత్రమే ఈ ఆస్ట్రాయిడ్స్ ఉంటారు. దాన్నే ఆస్ట్రాయిడ్ ప్లేస్ లేదా ఉల్కా ప్రాంతం అని అయితే పిలుస్తా ఉంటారనమాట. ఇవి ఇంపార్టెంట్ ఈ సోలార్ ఫ్యామిలీ గురించి. నెక్స్ట్ క్వెషన్ విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఎత్తైన శిఖరం అంటే జిందాగఢ్ అనమాట. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా సమీపంలో అయితే ఉంది. అరకు వ్యాలీస్ ఉంటాయి కదా! అరకులోయ ప్రాంతంలో అల్లూరి జిల్లా సమీపంలో అయితే ఉంది ఈ జిందాగఢ్ శిఖరం అనేది. 1690 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉంటుందన్నమాట. 1690 మీటర్లు, కిలోమీటర్లు కాదు, మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది ఇది. 1690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మన ఆంధ్ర మరియు ఈ తూర్పు కనుమల్లో ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ఇది గుర్తింపు అయితే పొందిందనమాట. అంతేకాకుండా ఈ జిందాగఢను, ఆర్మా కొండను కూడా ఒకే విధంగా అయితే పిలుస్తూ ఉంటారు. ఈ 2 ఇచ్చాడంటే ఆప్షన్‌లో జిందాగఢ్ అని రిఫర్ చేయండి. అఫీషియల్‌గా జిందాగఢ్ అని ఉంటుంది. దీన్ని ఆర్మా కొండ అని పిలుస్తారు, సీతమ్మ కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. బట్ అఫీషియల్ జియోగ్రఫికల్ సోర్సెస్ ప్రకారం జిందాగఢ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ పాస్ కనెక్ట్ శ్రీనగర్ విత్ లేహ్? శ్రీనగర్ను లేహ్తో కలిపేటువంటి కనుమ ఏది? శ్రీనగర్ను లేహ్తో కలిపేటువంటి కనుమ జోజిలా. ఈ జోజిలా అనేటువంటి కనుమ అనేది శ్రీనగర్ను లేహ్తో అయితే కలుపుతుందన్నమాట. ఈ జోజిలా కనుమ సముద్ర మట్టానికి సుమారు 3528 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. 3528 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ గ్రేగర్ హిమాలయాల్లోని జంస్కార్ శ్రేణిలో అయితే ఉంటుందన్నమాట. జంస్కార్ శ్రేణిలో ఇది ఉంటుంది. ఇది కాశ్మీరీ లోయను లడక్ ప్రాంతంతో అయితే కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద గ్రేట్ రెడ్ స్పాట్ ఈజ్ పెర్సిస్టెంట్ హై ప్రెజర్ స్ట్రో అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ప్లానెట్? గ్రేట్ రెడ్ స్పాట్ అనేది ఏ గ్రహంపై కనిపించేటువంటి భారీ తుఫాను? దీన్ని ఎస్ఎస్సి జీడీలో కూడా అయితే అడిగారు. అండ్ జీడీకి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ ఆల్ టాపిక్స్ మీద వీడియోస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. ఎవరైనా జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కాబట్టి మన ఛానల్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. మీకు ఎగ్జామ్కి ఎంతో కొంత ఉపయోగం అయితే పడతాయి. అండ్ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, గ్రేట్ రెడ్ స్పాట్ అనేది ఏ గ్రహంపై కనిపించేటువంటి భారీ తుఫాను? ఈ గ్రేట్ రెడ్ స్పాట్ అనేది తుఫాన్ అనమాట, ఒక భారీ తుఫాను. అది ఏ గ్రహం మీద కనిపిస్తుంది అంటే ఇక్కడ జూపిటర్. ఈ జూపిటర్ని తెలుగులో బృహస్పతి అంటారు, లేదా గురుడు అని కూడా అయితే పిలుస్తూ ఉంటారనమాట. ఈ బృహస్పతి లేదా గురుడు అనేటువంటి ఈ జూపిటర్ ప్లానెట్ పైన మనకి ఈ గ్రేట్ రెడ్ స్పాట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇది భూమి కంటే పెద్దదైనటువంటి ఒక భారీ యాంటీ సైక్లోనిక్ తుఫాను. ఇది చాలా భూమి కంటే చాలా పెద్దగా ఉంటుంది. అటువంటి భారీ తుఫాన్ అనేది ఈ బృహస్పతి అనేటువంటి గ్రహం పైన సుమారు 350 ఏళ్లకు పైగా అయితే నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆ తుఫాన్ అనేది కొనసాగుతుంది అనమాట. తుఫాను ఈ ఎరుపు రంగులో కనిపిస్తడం వల్ల, ఎరుపు రంగులో ఉండడం వల్ల, ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందంటే అక్కడ ఉండేటువంటి మూలకాల వల్ల అది ఎరుపు రంగులో అయితే కనిపిస్తుంది అని శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. సో ఆన్సర్ ఏంటంటే బృహస్పతి. గ్రేట్ రెడ్ స్పాట్ అనేటువంటి తుఫాను కనిపించే గ్రహం ఏది అని అంటే ఈ బృహస్పతి, గురుడు అనేటువంటి గ్రహం. ద గండికోట కెనాన్ ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ రివర్? గండికోట కెనాను ఏ నదీ ప్రవాహం వల్ల ఏర్పడింది అని అంటే ఆన్సర్ పెన్నా నది.
కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ గండికోట వద్ద పెన్నా నది ఎర్రమల కొండలను వేల సంవత్సరాల పాటు ఎర్రమల కొండలు ఉన్నాయి కదా, మనకి ఎర్రమల కొండలు, నల్లమల కొండలు, అడవులు ఈ వీటిలన్నిటి గురించి కూడా చదవాల్సి అయితే వస్తుంది. ఒక్కొక్కదాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఎర్రమల కొండలను అయితే వేల సంవత్సరాల పాటు తొలుచుకుంటూ ప్రవహించడం వల్ల ఇప్పుడు వాటర్ ఆ ఫార్మేషన్ ఎలా వస్తుంది, కొంత బలంతో కొంత ఫోర్స్తో అయితే ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఈ ఎర్రమల కొండలన్నిటిని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు తొలుచుకుంటూ ప్రవహించడం వల్ల ఈ అద్భుతమైన లోయ అనేది ఏర్పడింది. ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట వద్ద ఉంది. దీన్ని అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ కెనాన్తో అయితే పోలిస్తూ ఉంటారు, ఈ గండికోట కెనాన్ని. అంతేకాకుండా ఈ గండికోట కెనాన్కి మరో పేరుంది, గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని కూడా అయితే పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే కెనాన్ ఏది అని అంటే గండికోట అని క్వశ్చన్ ఏ విధంగా అయినా అడుగుతాడనమాట. సో వీటికి ఉన్నటువంటి మరొక పేర్లు, నిక్నేమ్స్ కానీ మరో పేర్లు కానీ మారు పేర్లు కానీ ఉంటే ఆ వాటిలన్నిటిని కూడా చదువుకోవాలి. బాబర్ రీజన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ విచ్ రేంజ్? బాబర్ ప్రాంతం ఏ పర్వత శ్రేణుల అడుగు భాగంలో ఉంటుంది? ఈ బాబర్ అనేటువంటి ప్రాంతం ఏ పర్వత శ్రేణి యొక్క అడుగు భాగంలో, పర్వత శ్రేణుల అడుగు భాగంలో ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఏంటంటే శివాలిక్స్. ఇక్కడ ఈ శివాలిక్ అనేది ఉంది కదా, ఈ శివాలిక్స్ అనేది ఈ అడుగు ప్రాంతంలో, ఈ పర్వత శ్రేణి యొక్క అడుగు ప్రాంతంలో ఈ బాబర్ అనేటువంటి ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. అది కూడా ఎలా ఉంటుందంటే రాళ్ళు, గులకరాళ్ళతో అయితే, గులకరాళ్ళు ఉంటాయి కదా వాటితో అయితే నిండిపోయి ఉంటుంది. అది సుమారు 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పుతో అయితే, దాని మందం ఆ వెడల్పు కలిగైతే ఉంటాయన్నమాట. ఆ మండలాన్ని ఉన్నటువంటి ఈ ప్లేస్ని బాబర్ అని అయితే పిలుస్తారు. ఏ పర్వత శ్రేణిలో ఉంది? శివాలిక్ పర్వత శ్రేణులు అయితే ఉంటుంది. ఇవి హిమాలయాల నుండి జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి కదా. జీవనదులు అంటే ఏంటి? సంవత్సరం పొడుగునా ప్రవహించేటువంటి నదుల్ని జీవనదులు అని అయితే అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ప్లానెట్ హ్యాస్ ద షార్టెస్ట్ డే ఇన్ సోలార్ సిస్టమ్? సౌర కుటుంబంలో అత్యంత తక్కువ పగటి సమయం లేదా భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏది? ఇక్కడ భ్రమణం, పరిభ్రమణం అనేటువంటి పదాలు అనేవి ఉంటాయి. ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు వీటి గురించి చెప్పడం మర్చిపోయాను. అంటే ఈ పదాలు అంటే ఏంటో చెప్పడం మర్చిపోయాను. భ్రమణం అంటే ఏంటంటే గ్రహాలు, సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి 8 గ్రహాలు, వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అనేది అయితే మాట్లాడుకున్నాం. ఈ గ్రహాలు ఉన్నాయి కదా, వాటి చుట్టూ వాటి తిరగడాన్ని ఏమంటారంటే భ్రమణం అని అంటారు. వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని ఏమంటారంటే పరిభ్రమణం అని అంటారనమాట. భ్రమణం, భూ పరిభ్రమణం గురించి మనం వినే ఉంటాం చిన్నప్పుడే. ఇక్కడ ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్లే కదా మనకి పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. అదే సమయం, సేమ్ అదే ఫార్ములాని యూజ్ చేసుకొని తక్కువ పగటి సమయం ఉన్నటువంటి గ్రహం ఏది తక్కువ సమయం అనేది కలిగి ఉంటుంది అని అంటే ఆన్సర్ జూపిటర్, బృహస్పతి, గురుడు అనేటువంటి గ్రహానికి తక్కువ పగటి సమయం అనేది అయితే ఉంటుందన్నమాట. తాను కేవలం 9 గంటల 55 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటాడు. తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 55 సమయం మాత్రమే తీసుకుంటాడు. తన చుట్టూ గ్రహాలు వాటి చుట్టూ అవి తిరగడం వల్లే పగలు రాత్రి అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఏమవుతుందంటే సీజన్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే ఎండాకాలం, వానాకాలం, వేసవికాలం, ఈ శీతాకాలం, ఇవన్నీ ఎలా సీజన్స్ అనేవి అయితే ఉన్నాయో, ఇలా తిరగడం వల్ల అన్ని గ్రహాల్లో సీజన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. భూమి ఒక గ్రహం తన చుట్టూ తాను తిరిగేటువంటి సమయాన్ని భ్రమణ కాలం అని అయితే అంటారు. తక్కువ పగటి సమయం కలిగి ఉన్నటువంటిది ఏది అని అంటే జూపిటర్ అనేటువంటి ప్లానెట్ తక్కువ పగటి సమయం అంటే సుమారు 10 గంటలు. 9 గంటల 55 నిమిషాలు అంటే సుమారు ఒక 10 గంటల సమయం ఉంటుంది. ఈ 10 గంటల్లోనే తనకి డే అండ్ నైట్ అయిపోవాలి. ఈ 10 గంటల్లో తక్కువ సమయంలోనే పగలు ఉంటుంది కదా, తక్కువ సమయం రాత్రి కూడా ఇదే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఆన్సర్ ఏంటి? బృహస్పతి అనమాట. మన భూమికి అయితే 1 డే పడుతుంది, అందుకనే 12 గంటల పగలు 12 గంటల రాత్రి అయితే ఉంటుంది. కొల్లేరు లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద డెల్టాస్ ఆఫ్ విచ్ 2 రివర్స్? కొల్లేరు సరస్సు ఏ 2 నదుల డెల్టా ప్రాంతాల మధ్య ఉంది? ఈ కొల్లేరు సరస్సు మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులో ఇది ఒకటి. మంచినీటి సరస్సు, కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇక్కడ ఏ 2 నదుల డెల్టా ప్రాంతాల మధ్య ఉందంటే గోదావరి మరియు కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో ఉందన్నమాట. ఇటు ఏలూరు మరియు కృష్ణా జిల్లాల సరిహద్దులో అయితే ఈ కొల్లేరు సరస్సు అనేది అయితే ఉంది. ఇది పల్లం ప్రాంతంలో అయితే ఉంటుంది. పల్లంగా ఉండేటువంటి ప్రాంతంలో ఉండడం వల్ల సహజ సిద్ధంగా ఏర్పడింది అనమాట. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, రామ్సార్ అన్న సైట్గా కూడా ఇది గుర్తించబడింది కొల్లేరు సరస్సుని. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ ఈస్ ద కరేవా ఫార్మేషన్ ఫౌండ్? హిమాలయాల్లోని ఏ భాగంలో కరేవా భూస్వరూపాలు అనేవి కనిపిస్తాయి? కరేవా భూస్వరూపాలు అనేవి కనిపించేటువంటి హిమాలయ భాగం ఏది అని అంటే కశ్మీరీ హిమాలయాలు. ఈ కశ్మీరీ హిమాలయాస్లో అయితే ఈ కరేవా అనేటువంటి భూ ప్రాంతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా ఇసుక, మట్టి, గులకరాళ్ళతో అయితే ఉంటాయి. ఇవి పురాతన కాశ్మీరీ హిమాలయాల్లో సరస్సు యొక్క నిక్షేపాలు అన్నమాట. ఆ సరస్సులోని నిక్షేపాలు అవి కూడా మట్టి, ఇసుక, గులకరాళ్ళతో అయితే
ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి జఫ్రాన్ అదే కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు సాగుకు ఇది చాలా అనుకూలంగా ఉన్నటువంటి నేల అనమాట. నెక్స్ట్ క్వెషన్. ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ విచ్ 2 ప్లానెట్స్? ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ 2 గ్రహాల కక్షల మధ్య విస్తరించి ఉంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ క్వెషన్‌లో. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ గ్రహాల మధ్య ఉందని మాట్లాడుకున్నాం? మార్స్ అండ్ జూపిటర్, అంగారకుడు మరియు బృహస్పతి మధ్య అయితే ఒక ఒక బెల్ట్ లాగా అయితే ఉంటాయి ఆస్ట్రాయిడ్స్. చిన్న చిన్న రాళ్ళలాగా శకలాల్లాగా అయితే ఉంటాయన్నమాట. అవి సూర్యుడి చుట్టూ తిరుగుతానే ఉంటాయి. ఆ ప్లేస్‌లో ఏ గ్రహం కూడా ఏర్పడలేకపోయిందనమాట. ఇది ఏ గ్రహం కూడా ఏర్పడలేకపోయిన ఒక పదార్థం అని అయితే భావిస్తూ అయితే ఉంటారు. నెక్స్ట్ క్వెషన్. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫీచర్స్ ద రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది? ఆన్సర్ నంద్యాల జిల్లా. అంటే రోళ్లపాడు ఈ సెంచరీలో ప్రధానంగా అంతరించిపోతున్నటువంటి బట్ట మేక పక్షి, అది ఒక పక్షి జాతికి సంబంధించింది. ఈ పక్షుల యొక్క సంరక్షణ కోసం అయితే ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగిందనమాట. అంతేకాకుండా ఇది పొడిగడ్డి భూములకు ప్రసిద్ధి అయితే చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లాంగ్ నారో డిప్రెషన్ సెపరేట్ ద హిమాలయస్ ఫ్రమ్ ద పెనిన్సులర్ ప్లాటూ? హిమాలయాలను, ఇక్కడ ఉండేటువంటి ఉత్తరాల్లో ఉన్నట్టు హిమాలయాలను దీపకల్ప పీఠభూమి నుండి వేరు చేసేటువంటి లోతైన మైదాన ప్రాంతాలు ఏవి? ఇక్కడ ఉత్తరాన మనకి హిమాలయాలు ఉంటాయి. ఇక్కడ మనకేంటి ద్వీపకల్ప పీఠభూమి అనేది మధ్య భారతదేశంలో అయితే ఉంటుంది కదా. వీటిని వేరు చేసేటువంటి ఈ 2 రీజియన్స్ని వేరు చేసేటువంటి మైదాన ప్రాంతం ఏది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఈ 2 ప్రదేశాలని వేరు చేస్తున్నటువంటి మైదాన ప్రాంతం ఏది అని అంటే ఇండో గంగాటిక్ ప్లేన్, సింధు గంగా మైదానం అనేది. అంటే ఇక్కడ హిమాలయాల దక్షిణాన మరియు హిమాలయాలకి ఇదే కదా దక్షిణం, హిమాలయాల దక్షిణాన మరియు దీపకల్ప పీఠభూమికి ఏంటో ఉత్తరాన. హిమాలయాలకి దక్షిణాన, దీపకల్ప పీఠభూమికి ఇది నార్త్, మనకి తెలిసిందే కదా. ఇప్పుడు హిమాలయాలకి ఇది దక్షిణం కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ దీపకల్ప పీఠభూమికి ఇదేంటి ఉత్తరమే కదా, నార్తే కదా. ఇక్కడ ఉన్నటువంటి వీటిలో ప్రవహించేటువంటి నదుల యొక్క నిక్షేపాల వల్ల సారవంతమైనటువంటి నేలలు అనేవి ఏర్పడినాయి అనమాట. ఈ సారవంతమైన మైదానమే గంగా సింధు మైదానం. ఇవి ఈ గంగా హిమాలయ ప్రాంతాలను దీపకల్ప పీఠభూమిని వేరు చేస్తుంది. విచ్ ప్లానెట్ ఈస్ tilted ఆన్ ఇట్స్ యాక్సిస్ సో మచ్ దట్ ఇట్ అపియర్స్ టు రోల్ ఆన్ ఇట్స్ సైడ్స్? సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు తన అక్షంపై పక్కకు వంగి దొర్లుతున్నట్లు కనిపించేటువంటి గ్రహం ఏది అని అంటే యురేనస్. ఈ యురేనస్ అనేవాడు తన అక్షంపై, తన యాక్సిస్పై కొంచెం సుమారు 98 డిగ్రీల కోణంలో అయితే 98 డిగ్రీస్ యాంగిల్స్లో అయితే వంగి తన కక్షలో అయితే తిరుగుతూ ఉంటాడనమాట. ఈ 98 డిగ్రీస్ ఎంత లార్జమంట్లో తను వంగి తిరగడం వల్ల తను తిరగకుండా దొర్లుతున్నట్లయితే కనిపిస్తుంది అనమాట. మనం అంతరిక్షంలో నుండి చూసినప్పుడైతే తను తిరుగుతున్నట్టు కాకుండా దొర్లుతున్నట్టయితే కనిపిస్తూ అయితే ఉంటాడు. నెక్స్ట్. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ మొత్తం ఎంత పొడవు అని అంటే 974 కిలోమీటర్ల పొడవు అయితే ఇది ఉంది. ఫస్ట్ ఉన్నది ఏంటో గుజరాత్, తర్వాత తమిళనాడు, మూడోది మన ఆంధ్రాకి, మూడో ప్లేస్కి అయితే వచ్చింది. ఇంతకుముందు 2వ స్థానంలో మన ఆంధ్రానే ఉండేది. కొన్ని జియోగ్రఫికల్ సర్వీసెస్ అనేవి కండక్ట్ చేసిన తర్వాత జనాభా లెక్కల్ని ఎలా ప్రతి 10 సంవత్సరాలకి ఎలా కండక్ట్ చేస్తారో వీటికి కూడా జియోగ్రఫికల్ సర్వీసెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ సర్వేలో తేలింది ఏంటంటే మనం 3వ ప్లేస్కి వచ్చాం, తమిళనాడు 2వ ప్లేస్కి వచ్చింది. విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది సత్పురా రేంజ్? సత్పురా పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే దుబ్గర్. ఈ దుబ్గర్ అనేటువంటి పర్వత శ్రేణి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాదేవ్ కొండల్లో ఉందన్నమాట. ఈ పర్వత శ్రేణి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాదేవ్ కొండల్లో ఉంది. ఈ దుబ్గర్ అనేటువంటి సత్పురా పర్వత శ్రేణి సుమారు 1350 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. మీటర్ల ఎత్తు, ఇవన్నీ మీటర్స్లోనైతే ఉంటాయి. 1350 మీటర్ల ఎత్తులో అయితే ఉండేటువంటి ఎత్తైన పర్వత శిఖరం ఇది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మూన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ నౌన్ టు హ్యావ్ ఎన్ అట్మాస్ఫియర్ డెన్సర్ దెన్ ఎర్త్? భూమి కంటే దట్టమైన వాతావరణం కలిగిన ఉపగ్రహం ఏది? ఉపగ్రహం అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంటంటే టైటాన్ అనమాట. ఈ టైటాన్ అనేటువంటి ఉపగ్రహం దేని మీద ఉందంటే శనిగ్రహం మీద అయితే ఉన్నాడు. శనిగ్రహం మీద ఉన్నటువంటి ఉపగ్రహం కేవలం బుధుడికి, శుక్రకు మాత్రమే, మెర్క్యూరీ అండ్ వీనస్కి మాత్రమే ఎటువంటి ఉపగ్రహాలు లేవు. మిగతా అన్నింటికి ఉన్నాయి. భూమికి ఒకటే, ఈ అంగారకుడికి 2, ఈ బృహస్పతికి, వీటిలన్నింటికి 97, తర్వాత వీటిలన్నింటికి ఉన్న ఉపగ్రహాలు అనేవి అయితే ఉన్నాయన్నమాట. ఈ టైటాన్ అనేవాడు శనిగ్రహానికి సంబంధించి ఉపగ్రహం. ఈ శనిగ్రహంలో ఎక్కువగా నైట్రోజన్ వాతావరణం అయితే కలిగింది. సౌర కుటుంబంలోనే దట్టమైన నైట్రోజన్ వాతావరణం కలిగినటువంటి ఏకైక ఉపగ్రహం అనమాట ఇది. శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం కూడా టైటానే. దీంట్లో ఉపగ్రహాల్లో చిన్నవి పెద్దవి అన్నీ ఒక్క సైజులోనే ఉండవు కదా. వాటిలో పెద్ద ఉపగ్రహం కూడా శనిగ్రహానికి టైటానే పెద్ద ఉపగ్రహం అనమాట. నల్లమల హిల్స్ ఆర్ ప్రైమర్లీ పార్ట్ ఆఫ్ విచ్ మౌంటైన్ సిస్టమ్స్? నల్లమల కొండలు ప్రాథమికంగా ఏ పర్వత వ్యవస్థలో భాగం అంటే తూర్పు కనుమల్లో. ఇటు మన ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు,
వీటిలన్నిటికి సంబంధించి ఏ అడవి పర్వత శ్రేణులు ఉన్నా అవి తూర్పు కనుమల్లోకి వస్తాయి, ఈస్టర్న్ ఘాట్స్లోకి వస్తాయి. అది బండగుర్తు పెట్టేసుకోండి. ఇటు వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. ఈవెంట్ తూర్పు కనుమలకు సంబంధించింది, ఈవెంట్ పశ్చిమ కనుమలకు సంబంధించింది అనమాట మన భారతదేశం ఇవి కూడా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో అయితే ఇవి విస్తరించి ఉన్నాయి. రాయలసీమ అండ్ కోస్తా జిల్లాల్లో చూడండి. ద మాల్వా ప్లాటూ ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్. ఈ మాల్వా పీఠభూమి అనేది ఏ 2 పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. మాల్వా పీఠభూమి అనేది ఎక్కడ ఉంటుంది? మధ్య భారతదేశంలో, అంటే ముఖ్యంగా ఇటు మధ్యప్రదేశ్లో ఎక్కువ భాగం, ఇటు రాజస్థాన్లో కొంత భాగం విస్తరించి అయితే ఉంటుంది. మధ్య భారతదేశంలో అంటే మ్యాప్ మీద ఇలాగ ఈ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలో ఈ మాల్వా పీఠభూమి అనేది ఏ 2 పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉందని అయితే అడిగాడు. సో ఇక్కడ దక్షిణంలో అయితే దీనికి వింధ్య పర్వతాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ మాల్వా పీఠభూమికి ఇక్కడ దీని కింద ఏంటో మాల్వా పీఠభూమి కింద వింధ్య పర్వతాలు ఉంటాయి. ఇటు పశ్చిమ మరియు ఉత్తరం, మొత్తం పశ్చిమం అనలేం కాబట్టి కొంచెం ఉత్తరం పశ్చిమం అంటే ఈ దిశగా అయితే ఇక్కడ అరావతి పర్వతాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ అరావళి అయితే ఉంటాయి పర్వతాలు, ఇక్కడ వింధ్య పర్వతాలు ఉంటాయి. అండ్ వింధ్య పర్వతాలకి కొంచెం ప్యారలల్గా సత్పురా పర్వతాలు కూడా ఉంటాయి. బట్ మనకి ఏ పర్వత శ్రేణుల మధ్య అన్నాడు కాబట్టి అరావళి మరియు వింధ్య పర్వతాలు. ఇది అచ్చం పశ్చిమంగా ఉండదు లేదా ఉత్తరంగా ఉండదు, ఉత్తర పశ్చిమం ఈ దిశల మధ్య అయితే ఉంటుందన్నమాట. ఇటు ఇలా కాకుండా ఈ రేంజ్లో అయితే ఉంటుంది. ఉత్తర పశ్చిమ దిశగా అయితే ఈ అరావళి ఉంటుంది, కింద వింధ్య పర్వతాలు అంటే దక్షిణంగా ఉంటాయి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ ఈ అరావళి మరియు వింధ్య పర్వతాల మధ్య అయితే ఉంటుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సత్పురా పర్వతాలు ఇక్కడ చూడండి, వింధ్య మరియు సత్పురా పర్వతాలు అనేది ఆప్షన్ బిలో అయితే ఇచ్చాడు. ఈ కింద ఉంది కదా దక్షిణానికి, ఇది మాల్వా ప్రాంతం అనుకుంటే ఇక్కడ వింధ్య పర్వతాలు ఉంటాయి. ఈ వింధ్య పర్వతాలకి కొంచెం దక్షిణంగా అదే ప్యారలల్గా ఇక్కడ ఉంటాయి సత్పురా పర్వతాలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ అరావళి వీటి మధ్యలో అయితే క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈ అరావళి మరియు వింధ్య పర్వతాల మధ్యలో అయితే ఉంటుంది మాల్వా పీఠభూమి. అండ్ ఈ మాల్వా పీఠభూమి ఎక్కువ ప్రాంతం మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంటుంది, కొంత భాగం వరకు రాజస్థాన్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. అందుకని ఇక్కడ పత్తి సాగు అనేది బాగా జరుగుతూ ఉంటుంది. నల్ల నేలని పత్తి నేలలు అని కూడా అంటారు. ఈ నల్ల నేలలో ఎక్కువగా పత్తి అనేది బాగా పండుతుంది అనమాట. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ క్రింది వాటిలో దేనిని వేకువ తార మరియు సాయంత్రపు తార అని పిలుస్తారు? అంటే వీనస్, శుక్రుడిని అయితే అలా పిలుస్తారనమాట. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది. ఈ శుక్రుడు అనేవాడు, ఇటు సూర్యుడు అనుకో, ఫస్ట్ ఉండేది ఏంటి బుధుడు, తర్వాత ఎవడుంటాడు? శుక్రుడు ఉంటాడు కదా, వీనస్ ఉంటాడు. ఇక్కడ మెరుకుడు వీనస్, దాని తర్వాత మన భూమి అయితే ఉంటుంది. భూమికి దగ్గరగా సూర్యుడికి కూడా దగ్గరగా ఉండడం వల్ల సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతిని ఎక్కువ పరావర్తనం చెందించుకోవడం వల్ల ఇది ఉదయం మరియు సాయంకాలంలో మెరుస్తూ అయితే కనిపిస్తుంది అనమాట. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈస్ ద లంబసింగి ఆఫ్టెన్ కాల్డ్ యాజ్ ఆంధ్ర కాశ్మీర్ లొకేటెడ్? ఆంధ్ర కాశ్మీర్ అని పిలవబడేటువంటి లంబసింగి ఏ జిల్లాలో ఉందంటే అల్లూరి సీతారామ జిల్లాలో అయితే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ జిల్లాలో అయితే ఉంది. లంబసింగి గ్రామం అల్లూరి సీతారాము జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉంది. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయి. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి సోలార్ సిస్టమ్ అండ్ మన భారతదేశం యొక్క భౌగోళ స్థితిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయినాయి అని అయితే కాదు, కొన్ని కవర్ చేశాను. ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.